महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि। టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అమ్మలగన్నయ్యమ్మ ఆ అమ్మవారిని దుర్గమ్మని దర్శించుకోవడం జరిగింది. దర్శించుకుని తలనేలాలు కూడా ఇవ్వడం జరిగింది. సో మన టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అండ్ లోక సంస్థ సుఖినో భవంతు అన్నట్టు అందరూ బాగుండాలని చెప్పి ఆ యొక్క అమ్మలగన్నయ్యమ్మని కూడా నేను ప్రార్థించడం జరిగింది. సో ఇక ఈ వారం 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు అంటే ఆగస్టు నెల ఫస్ట్ వీక్ సంబంధించి ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి అనేది తెలుసుకుందాం. మేజర్ ట్రాన్సిట్ చేంజెస్ విషయానికి వస్తే యాజ్ ఇట్ ఈస్గా గత వారం లాగే అంటే గత వారంలో ఏర్పడ్డ ఏవైతే చేంజెస్ ఉన్నాయో కుజుడు కానీ శుక్రుడు కానీ బుధుడు కానీ ఈ సేమ్ అదే ట్రాన్సిట్ ఈ వారం కూడా యాజ్ యూజువల్గా ఉంది. సో రాహువు వృషభంలో, రవి బుధులు కర్కాటకంలో, కుజ శుక్రులు సింహరాశిలో, వృశ్చికంలో కేతువు, మకరంలో శని, కుంభంలో గురుడు. సో మొత్తంగా ఈ విధమైన ప్లానెటరీ ట్రాన్సిట్ ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ యొక్క వారం ఎటువంటి ప్రభావాన్ని చూపించబోతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి వారికి చూద్దాం. మేషరాశి వారికి చతుర్థంలో ఉన్న బుధుడు, పంచమంలో ఉన్న శుక్రుడు, లాభస్థానంలో ఉన్న గురుడు, మొత్తంగా ఈ యొక్క 3 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. చంద్రుని యొక్క సంచారం కూడా 1, 2, 3, 4 స్థానాల మీదుగా ఉంది. ఆదివారం బుధ గురు శుక్ర ఈ 4 రోజులు కూడా మేషరాశి వారికి అనుకూలంగా ఉంది. సో వీరికి మేషరాశి వారికి సంబంధించి మనం చూసినప్పుడు వారం ప్రారంభం ఫ్రెష్ మైండ్ ఫ్రెష్ థాట్స్తో ఒక న్యూ బిగినింగ్ లాగా, అంటే ఒక సమస్య తీరినట్టు కొంత రిలాక్సేషన్తో స్టార్ట్ అవుతుంది. అమ్మాయ తనకి ఈ సమస్య తీరింది అంటే ఏదో ఒక మానసికమైన ఆందోళన నుంచి బయటపడినట్టు మీకు అనిపిస్తుంది. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినప్పుడు లగ్నాధిపతి సప్తమాధిపతి ఇద్దరు కూడా పంచమ స్థానంలో ఉన్నారు. చక్కగా ఇక్కడ మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్ యొక్క ప్రేమ అనురాగాలు అనేవి దొరుకుతాయి. అదేవిధంగా పిల్లలకి సంబంధించిన విషయాల్లో పేరెంట్స్ ఇద్దరు కూడా, తల్లిదండ్రులు ఇద్దరు కూడా కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తారు. సో సంతానపరమైన విషయాల మీద పేరెంట్స్ ఇద్దరు కూడా పట్టించుకోవటం ఇక్కడ అంటే ఈ యొక్క బిజీ లైఫ్లో అనొచ్చు, లేకపోతే మామూలుగా అనొచ్చు, ఎవరో ఒకళ్ళు కాన్సన్ట్రేట్ చేయడమే తక్కువ పిల్లల మీద. బట్ ఇద్దరూ కలిసి సంతానాన్ని మనం అంటే ఈ పిల్లలకి సంబంధించిన విషయాల గురించి కానీ, సో ఏదైనా సరే తీసుకుపోయే డెసిషన్ ఏదైతే ఉందో దాని గురించి ఇద్దరూ కలిసి చర్చించుకోవడం కానీ, సో ఇలాంటి పరిణామాలు చక్కగా మంచి పరిణామాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో వీరికి ఈ వారం ముఖ్యంగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఉద్యోగపరమైన విషయాల్లో మీకున్న స్ట్రెస్ ఏదైతే ఉందో దానికి కొంత ఇంటి బాధ్యత లేకపోతే ఇంటికి సంబంధించిన విషయాలు, గృహానికి సంబంధించిన డొమెస్టిక్ హౌస్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క స్ట్రెస్సు అండ్ ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో ఆల్రెడీ స్ట్రెస్ని ఎదుర్కొంటున్నారు. సో ఈ రెండింటికి సంబంధించిన విషయాల్లో మాత్రమే మీకు కొంత ఏదైనా కూడా మానసికంగా కొంత ప్రశాంతత తగ్గే ఆస్కారాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇక్కడ జాబ్ మీద కాన్సన్ట్రేట్ ఎంత చేద్దాం అనుకున్నా కూడా ఇంటికి సంబంధించిన విషయాల మీదే మీరు ఎక్కువ ఫోకస్ పెట్టాల్సి రావటం అనేది ఇక్కడ ముఖ్యమైన విషయం. సో ఇక సోమ మంగళవారాల్లో మనం చూసినప్పుడు ఏదైనా సరే ఇక్కడ కొన్ని విషయాల్లో ఖర్చులు అనేవి అంటే వీటికి సంబంధించి ఖర్చు పెడదామా వద్దా అనే కొన్ని ఖర్చులకి సంబంధించిన విషయాల్లో మీరు మీమాంసలో పడడం అనేది గమనించవచ్చు. పెడదామా వద్దా అనే ఆలోచన, ఖర్చు పెడదామా వద్దా అనే ఆలోచన అంటే ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి కానీ, షేర్స్కి సంబంధించి కానీ, ఏదన్నా సంతానానికి సంబంధించిన విషయాల్లో తీసుకునే డెసిషన్స్లో కానీ ఈ ఖర్చు చేద్దామా వద్దా అనే ఆలోచనలో ఎక్కువ చేయడం అనేది జరుగుతుంది సోమ మంగళవారాల్లో. ఇక అదేవిధంగా మనం చూసినప్పుడు బుధ గురు శుక్రవారాల్లో కొన్ని చిన్నపాటి ప్రయాణాలు అనేవి కూడా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఇక రవి యొక్క సంచారం మీకు చతుర్థంలో జరుగుతూ ఉంది కాబట్టి వారాంతానికి వచ్చేపాటికి మనం ఏదైతే చెప్పుకున్నామో ఇందాక కొంత మనశ్శాంతి యొక్క ఉద్యోగంలోనూ ఇక్కడ డొమెస్టిక్ పరంగా
గృహపరంగా ఉండే బాధ్యతలు అనొచ్చు, లేకపోతే అక్కడ ఎదురవుతున్న విషయాలకి సంబంధించి జాబ్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గే ఆస్కారాలు ఉన్నాయని మనం చెప్పుకున్నాం ఇందాక. ఇది మనకి వారాంతంలో, శనివారం పూట వారాంతంలో కనిపించే ఆస్కారాలు ఉన్నాయి. సో అందుకని ఇక్కడ జాబ్ రిలేటెడ్గా మీరు ఎదుర్కొనే స్ట్రెస్ కానీ, స్ట్రెయిన్ కానీ, ఫియర్ కానీ, వీటిని తొలగించుకోవటం కోసం ఈ మేషరాశి వాళ్ళు తప్పకుండా ఈ యొక్క శని నవగ్రహ శాంతి మంత్రం చదువుకోండి. అదేవిధంగా ఈ యొక్క రవి యొక్క చతుర్థ స్థాన సంచారం ఏదైతే ఉందో దీనికి మీరు జపాకుసుమ సంకాసం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం, ఈ మంత్రం కంపల్సరీ చదువుకోవాలి ఈ వారం. ఈ మంత్రం ఎంత మీరు కంపల్సరీ చదువుకుంటే, అమ్మ నేను జాబ్లో సెలవు పెట్టాల్సి వస్తుందేమో, సెలవు పెడితే ఏమన్నా అంటారేమో, అంటే ఇలాంటివి ఏవైనా సరే, అంటే ఇంటి నుంచి ఎదురయ్యే సమస్యల వల్ల మీ యొక్క ప్రొఫెషన్లో ఇబ్బంది పడకుండా ఉండటం కోసం ఈ సూర్యనామ స్మరణ అనేది చాలా బాగా ఉపయుక్తంగా ఉంటుంది. సో వివాహ సంబంధాలు బాగున్నాయి, ఎడ్యుకేషన్ బాగుంది, సంతానపరమైన విషయాలు బాగున్నాయి. బట్ గృహపరమైన విషయాల్లో ఎదురయ్యే కొన్ని సమస్యలే మీ యొక్క ప్రొఫెషన్కి కొంత ప్రతిబంధకంగా మారే ఆస్కారాలు అనేవి కనిపిస్తున్నాయి. ఇక వృషభ రాశి వారికి సంబంధించి చూస్తే రవి తృతీయంలో ఉన్నారు, శుక్రుడు చతుర్థంలో ఉన్నారు. సో తృతీయంలో ఉన్న రవి, చతుర్థంలో ఉన్న శుక్రుడు, ఈ రెండు గ్రహాల యొక్క అనుకూలత ఉంది. 12, 1, 2, 3 స్థానాల మీద చంద్రుని యొక్క సంచారం ఉంది. కాబట్టి సోమ, మంగళ, శని ఈ యొక్క 3 రోజులు కూడా వీరికి అనుకూలంగా ఉంది. సో మనం చూసినప్పుడు ఇక్కడ వీరికి వృషభ రాశి వారికి వ్యయ స్థానం నుంచి చంద్రుడి యొక్క సంచారం మొదలవుతోంది. ఆ వ్యయాధిపతి కుజుడు కూడా వీరికి చతుర్థ స్థానంలో ఉన్నాడు. అలాగే లగ్నాధిపతి శుక్రుడు చతుర్థ స్థానంలో ఉన్నాడు. సో సప్తమాధిపతి కూడా కుజుడే అయ్యారు. సో ఏదైనా ఇక్కడ వీరికి సంబంధించి వారం ఆది, సోమ, మంగళ మొదటి 3 రోజులు కూడా అంటే ఇంటి విషయాలన్నీ కూడా ఒక యుద్ధ వాతావరణంలా ఉంటూ ఉంటాయి. సో హోమ్కి సంబంధించి, అంటే వెహికల్కి సంబంధించి కావచ్చు, మదర్కి సంబంధించి కావచ్చు, అండ్ సమ్ డొమెస్టిక్ ఎన్విరాన్మెంట్, గృహ పరిస్థితులకి సంబంధించి కానీ కొన్ని ఖర్చులు అయ్యే ఆస్కారం, కొన్ని ఖర్చులు మీరు చేసే ఆస్కారం, అంటే ఇంటి రెనోవేషన్కి కానీ, మదర్ హెల్త్కి సంబంధించి కానీ, ప్రాపర్టీస్ రిలేటెడ్లో ఏమన్నా విషయాల గురించి కానీ కొన్ని ఖర్చులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. బట్ ఒక మానసికమైన ఆందోళన, అంటే ఎక్కువగా ఆలోచించటం అనేది, ఎక్కువ ఇంటి గురించి అనేది ఎక్కువగా కనిపిస్తుంది. సో లగ్నాధిపతి అంటే షష్టమాధిపతి కూడా ఇక్కడ మీకు కుజుడే అయ్యారు. వ్యయాధిపతి, షష్టమాధిపతి కుజుడే అయ్యి ఇక్కడ మీకు చతుర్థ స్థానంలో ఉన్నారు. సో మానసిక ప్రశాంతతకి సంబంధించిన విషయాల్లో న్యూట్రల్గా ఉంటుంది. అంటే లగ్నాధిపతి కూడా శుక్రుడే అవడం, చతుర్థంలో ఉండటం వల్ల కొంత మానసిక ప్రశాంతత ఉన్నట్టే ఉంటుంది. అంతలోనే ఇంట్లో వాళ్ళతో ఏదో గొడవ, లేకపోతే ఇంటికి సంబంధించిన విషయాల్లో ఇలాంటి ఎక్స్పెండిచర్, లేకపోతే కొంత మానసికమైన ప్రశాంతత విషయంలో ఫ్లక్చువేషన్స్, ఇలాగ ఆది, సోమ, మంగళవారాల్లో ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో బుధ, గురు, శుక్ర, శనివారాల్లో మనం చూసినప్పుడు ఈ యొక్క వృషభ రాశి వారికి ద్వితీయాధిపతి అలాగే తృతీయాధిపతి ఇద్దరు కూడా తృతీయ స్థానంలో ఉన్నారు. వీరికి అంటే ఎటువంటి పరిణామం అనేది ఎదురైనా వృషభ రాశి వారికి సంబంధించినంత వరకు ఆగస్టు మాసంలో మొదటి వారం ఏదైతే ఉందో మంచి విల్ పవర్ ఉంటుంది. మంచి విల్ పవర్ అంటే హెల్త్ డెవలప్ అవడం, వీళ్ళు ఏదైతే ధైర్యంగా తీసుకునే డెసిషన్స్ అయితే ఉంటాయో, చక్కగా ఎఫర్ట్ పెడతారో, వాటికి సంబంధించి వెల్త్ కూడా కలిసి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. తృతీయ స్థానంలో ఉన్న ఈ యొక్క పంచమాధిపతి కూడా బుధుడే అయ్యాడు. కాబట్టి పంచమాధిపతి అలాగే చతుర్థ పంచమాధిపతులు ఇద్దరు తృతీయ స్థానంలో ఉన్నారు. సో కాబట్టి బుధ, గురు, శుక్ర, శనివారాల్లో కొన్ని చిన్నపాటి ప్రయాణాలు ఉండే ఆస్కారాలు ఉంటాం. అలాగే ఎడ్యుకేషన్, మీ యొక్క క్రియేటివిటీ అండ్ మీ యొక్క ఆలోచనలు ఏవైతే ఉంటాయంటే, అది మీరు ఏదైనా ఒక పని చేసినప్పుడు ఆ పని చేశాక మళ్ళీ ఇంకోలాగా చేస్తే బాగుంటుందేమో, లేదు ఇలా ట్రై చేద్దాం అని చేసిన పని మళ్ళీ మీరే తిరిగి 2 సార్లు 3 సార్లు చేసే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అంటే మీరు చేసిన పని మీద అంత సాటిస్ఫాక్షన్ వెంటనే రాదు.
అంటే ఏంటంటే ఇంకా బాగా చేస్తే బాగుంటుంది అని మీ మైండ్కి తడుతూ ఉంటుంది. సో అలాగా సో దానివల్ల 1-2 సార్లు బెటర్మెంట్ కోసం మీరు ట్రై చేసే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో తృతీయ స్థానంలో ఈ యొక్క రవి సంచారం కూడా మీకు చాలా వరకు కూడా ఇక్కడ అంటే ఆది సోమ మంగళవారాల్లో జనరల్ ఇలాంటి మనం ఇందాక చెప్పుకున్నటువంటి మెంటల్ టెన్షన్స్ ఇలాంటివి ఉన్న కొన్ని ఎక్స్పెండిచర్స్ లాంటివి డొమెస్టిక్ హోమ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి. బట్ బుధ గురు శుక్ర శనివారాల నుంచి మాత్రం మీరు చేయాలనుకున్న పని ఏదైతే ఉందో చక్కగా అది షార్ప్గా చేసేస్తారు. సో దానిలో ఎటువంటి డౌట్ లేదు. సో ఈ వృషభ రాశి వారికి మాత్రం కొంత ఇక్కడ అంటే కమ్యూనికేషన్ చేసే విషయంలో కానీ రైటర్స్ కానీ అండ్ ఆర్టిస్టిక్ టాలెంట్స్ ఉన్న వాళ్ళు కానీ వీళ్ళకి సంబంధించిన విషయాలు మీరు పెట్టే ఎఫర్ట్లో కానీ కొంత రిస్ట్రిక్షన్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. అంటే చేసే పనిని ఎవరో వెనక్కి లాగుతున్నట్టు ఉంటుంది. బట్ మీరు ట్రై చేయండి, తప్పకుండా మీరు అనుకున్న పని కన్ఫామ్గా రవి తృతీయంలో ఉన్నారు కాబట్టి అయిపోతుంది. సో ఇక్కడ వృషభ రాశి వారికి సంబంధించి చతుర్థ స్థానంలో ఉన్న కుజుడు మాత్రమే గృహపరమైన విషయాల్లో మానసిక అప్రశాంతతను తీసుకొస్తున్నారు కాబట్టి చక్కగా ఆ కుజ నవగ్రహ శాంతి మంత్రాన్ని చేసుకోండి. చాలా వరకు కూడా మీరు డొమెస్టిక్ ఇన్నర్ పీస్ అనేది పొందుతారు. ఇక మిథున రాశి వారి విషయానికి వస్తే ద్వితీయంలో బుధుడు, తృతీయంలో కుజుడు, షష్టమంలో కేతువు, నవమంలో గురుడు, తృతీయంలో శుక్రుడు, మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత ఇక్కడ మిథున రాశి వారికి కనిపిస్తుంది. అలాగే 11, 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉంది. ఆదివారం బుధ గురు శుక్ర ఈ 4 రోజులు కూడా వీరికి అనుకూలంగా ఉంది. ఈ యొక్క వారం 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం. ఆ 12వ స్థానాధిపతి కూడా శుక్రుడయ్యారు, పంచమాధిపతి, లాభాధిపతి, పంచమాధిపతి. అలాగే మిథున రాశి వారికి షష్టాధిపతి కూడా కుజుడు. షష్టాధిపతి వ్యయాధిపతి ఇద్దరు కూడా తృతీయంలో ఉంటాం. అదేవిధంగా పంచమాధిపతి లాభాధిపతి కూడా తృతీయంలో ఉంటాం. ఆది సోమ మంగళ ఈ 3 రోజులు కూడా కొన్ని చిన్నపాటి ప్రయాణాల వల్ల కానీ, తోబుట్టువుల వల్ల కానీ, దగ్గరి వారి వల్ల కానీ, అటు మంచి చెడు రెండూ ఉంటాయి. షష్టాధిపతి వ్యయాధిపతి ఇద్దరు కూడా తృతీయ స్థానంలో ఉంటాం. ఇక్కడ పంచమ లాభాధిపతులు కూడా వీళ్ళిద్దరు అవటం. సో దీనివల్ల మీరు కమ్యూనికేషన్కి సంబంధించిన విషయాల్లో, ఆర్టిస్టిక్ టాలెంట్ విషయాల్లో, పబ్లికేషన్కి సంబంధించిన రైటింగ్స్ అండ్ పబ్లికేషన్కి సంబంధించిన విషయాల్లో, ముఖ్యంగా సేల్స్ అమ్మకాలు జరిపే వాళ్ళకి మాత్రం ఈ యొక్క ట్రాన్సిట్ ఆది సోమ మంగళ 3 రోజులు కూడా బాగుంటుంది. ఎందుకంటే నవమ స్థానంలో గురుడు ఉన్నాడు ఆల్రెడీ, తృతీయ స్థానంలో పంచమ లాభాధిపతులు ఉన్నారు, గురువు గారి వీక్షణ కూడా ఉంది. కాబట్టి తృతీయం పరంగా వస్తే సిబ్లింగ్స్ వల్ల, దగ్గర వారి వల్ల, క్లోజ్ రిలేటివ్స్ వల్ల, కొలీగ్స్ వల్ల మీకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. లేకపోతే వీళ్ళ వల్ల మీకు కొంత రివర్స్ అయ్యే ఆస్కారాలు ఆది సోమ మంగళవారాల్లో కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఖచ్చితంగా కొన్ని చిన్నపాటి ప్రయాణాలు ఈ 3 రోజులు కూడా ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే వీరికి బుధ గురు శుక్ర శనివారాల్లో లగ్నాధిపతి ద్వితీయంలో ఉంటాం. రాశిలోను ద్వితీయ స్థానంలోనూ చంద్రుడి యొక్క సంచారం. అష్టమ శని మిథున రాశి వాళ్ళకి నడుస్తూ ఉంది. బుధ గురు శుక్ర శని ఈ 4 రోజులు కూడా మీరు ఎక్స్పెన్సెస్ అయ్యే ఖర్చుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఫ్యామిలీ మ్యాటర్స్లో ఎటువంటి మనస్పర్ధలు రాకుండా చూసుకోవాలి. లగ్నాధిపతి తృతీయాధిపతి ఇద్దరూ కలిసి ద్వితీయ స్థానంలో ఉన్నారు. అష్టమ శని ఆల్రెడీ నడుస్తూ ఉంది. సో కాబట్టి ఫ్యామిలీలో చికాకులు రాకుండా చూసుకోవాలి. ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ రాకుండా ఈ 4 రోజులు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా మిథున రాశి వారికి సంబంధించి ఇక్కడ 5 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. ఇక్కడ బుధుడి యొక్క సంచారం ఏదైతే ఉందో ఇది ఫ్యామిలీ పరంగా, ఫైనాన్స్ పరంగా ఒక పక్క ఇన్ని ఖర్చులు అవుతున్నాయి, ఇన్ని అంటే ఈ సడన్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, వీటిని మనం ఎలా హ్యాండిల్ చేయాలి, మళ్ళీ ఈ డబ్బుల్ని మనం ఎలా అక్యుములేట్ చేయాలి,
మళ్ళీ ఈ డబ్బులు మనం సంపాదించాలంటే ఏం చేయాలి, ఇలాంటి విషయాల మీద ఎక్కువగా ఆలోచన జరుగుతూ ఉంటుంది. ఇంకో పక్క తృతీయ స్థానాధిపతి ద్వితీయంలో ఉండటం వల్ల ఫ్యామిలీకి సంబంధించి మీరు చాలా అంటే బర్డెన్ అని కాదు కానీ బాధ్యత అనేదాన్ని ఎక్కువగా మోయాల్సిన ఆస్కారం కూడా కనిపిస్తూ ఉంది. సో అలాగే ఈ యొక్క 4 రోజులు కూడా అంటే ఈ వారం ముఖ్యంగా అష్టమ స్థానంలో శని ఉన్నారు కాబట్టి ఈ ద్వితీయ స్థానంలో ఉన్న రవికి హాట్ వేడిగా కానీ కారంగా కానీ ఇలాంటి తీసుకునే పదార్థాల మీద కొంత జాగ్రత్త తీసుకోవడం అవసరం. మిథున రాశి వారికి సంబంధించి అష్టమంలో శని, ద్వితీయంలో రవి. అంటే అష్టమ శనికి కంపల్సరీగా ఇక్కడ తైలాభిషేకం చేయిస్తూ ఉండండి ప్రతి శనివారం. ద్వితీయ స్థానంలో ఉన్న ఈ రవికి మరి దగ్గరి వారి వల్ల మీ ఫ్యామిలీకి సంబంధించి చికాకులు కనిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలి. అదేవిధంగా సప్తమాధిపతి, దశమాధిపతి ఉద్యోగ పరంగా కానీ వివాహాల పరంగా కానీ, వివాహం పరంగా కానీ, మ్యారిటల్ లైఫ్లో కానీ, ఉద్యోగ పరంగా కానీ గ్రోత్ కనిపిస్తుంది. సో ఈ విషయాల్లో ఎటువంటి నెగిటివ్ లేదు. అలాగే మీ యొక్క చిల్డ్రన్ కూడా, మీ యొక్క సంతానం కూడా మంచి స్కిల్స్ని వాళ్ళు కూడా అరే పాపం పిల్లలు కూడా బాగానే కష్టపడుతున్నారే అని మీకు కూడా అనిపిస్తుంది. సో ఉన్న ప్రాబ్లం వల్ల ఇక్కడ ఈ యొక్క ద్వితీయ స్థానంలో ఉన్న రవి ముఖ్యంగా ఫ్యామిలీలో చికాకులు కలగకుండా చూసుకోవాలి. సో కాబట్టి ఈ యొక్క రవికి కూడా సంబంధించి మరి ఎక్స్పెన్సెస్ అనేవి ఫ్యామిలీలో మనస్పర్ధలు రాకుండా ఉండడం కోసం రవి నవగ్రహ శాంతి మంత్రం కూడా చదువుకోవడం చాలా మంచిది. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి మనం చూసినప్పుడు వీరికి ద్వితీయస్థ శుక్రుడు, లాభస్థ రాహు ఈ యొక్క 2 గ్రహాల యొక్క అనుకూలత కనిపిస్తుంది. 10, 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉంది. కాబట్టి ఈ వారం వీరికి ఆదివారం, సోమ, మంగళవారాలు వీరికి అనుకూలంగా ఉన్నాయి. సో ఈ వారం మనం చూసినప్పుడు కర్కాటక రాశి వారికి ఆ యొక్క దశమ లాభాధిపతులు ఇద్దరు కూడా అటు కుజుడు ఇటు శుక్రుడు ఇద్దరు ద్వితీయ స్థానంలో ఉన్నారు. సో కాబట్టి ఉద్యోగం కంటే ఎక్కువ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి రావటం, ఫ్యామిలీ పనులు, ఫ్యామిలీ ఒత్తిళ్ళు ఎక్కువ ఉండటం, అలాగే ఆది, సోమ, మంగళవారాల్లో ఈ యొక్క కొన్ని పేమెంట్స్, ఎక్స్పెండిచర్ అని కాదు, ఖర్చు అని కాదు కానీ కొన్ని పేమెంట్స్ ఇంటి పరంగా మీరు చేసిన కొన్ని విషయాలకి అంటే ఇంటి పరంగా మీకు అవసరమైన కొన్ని విషయాల గురించి కొన్ని పేమెంట్స్ అనేవి చేసే ఆస్కారాలు ఆదివారం, సోమ, మంగళవారాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో ఏదైతే ద్వితీయ స్థానంలో ఇక్కడ కుజ శుక్రుల యొక్క సంచారం జరుగుతూ ఉంది వీరికి, కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి సంబంధించి మొన్నటి వరకు కూడా నీచ కుజుడు దోషం ఏదైతే ఉందో అది పోవటం. సో ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో మళ్ళీ మీరు కొంత ముందుకు వెళ్దాం అనుకునే లోపే మళ్ళీ ఫ్యామిలీ బర్డెన్స్, ఇక్కడ ఫ్యామిలీ బాధ్యతలు అవి మిమ్మల్ని వెనక్కి లాగుతూ ఉంటాయి. సో ఆది, సోమ, మంగళవారాల్లో మీరు ఎక్కువ ఫ్యామిలీ అండ్ ఫైనాన్స్కి సంబంధించిన విషయాల మీద మోర్ కాన్సన్ట్రేట్ చేయాల్సి రావడం జరుగుతుంది. వివాహానికి సంబంధించి కాదు, జాబ్ రిలేటెడ్గా కాదు, ఇన్వెస్ట్మెంట్స్ ఇంకా ఇవేమీ కాదు, ఫ్యామిలీ అండ్ ఫైనాన్స్ ఈ విషయాల మీద ఎక్కువ మీరు ఫోకస్ పెట్టడం అనేది జరుగుతుంది. అది కూడా ఏంటంటే గురువు గారు అష్టమ స్థాన సంచారంలో ఉన్నారు. సో అన్ఫార్చునేట్గా నవమాధిపతి గురుడు ఇక్కడ అష్టమ స్థానంలో ఉండటం వల్ల మీ యొక్క భాగ్యం అనేది, భాగ్యస్థానాధిపతి అష్టమ స్థానంలో ఉండటం వల్ల కొన్ని అనుకోని పరిణామాల వల్ల మీ భాగ్యం అనేది కొంత అన్సర్టనిటీని, అంటే మీరు ఏదన్నా దాచుకున్న డబ్బులో లేకపోతే మిగతా విషయాలు అవి కొంత అన్ఎక్స్పెక్టెడ్గా ఖర్చు అయ్యే ఆస్కారాలు కనిపిస్తూ ఉంటాయి. సో వాటిని పూడ్చుకోవడం కోసం ఈ యొక్క ధనస్థానంలో ఉన్న కుజ శుక్రులు ఉద్యోగ రీత్యా మనం ఇంకా ఎఫర్ట్స్ పెట్టాలి, లేకపోతే ప్రాఫిట్ పరంగా మనం ఇంకొంచెం గెయిన్ చేయాలి, ఇలా వస్తే కానీ మనం ప్రస్తుత పరిస్థితుల్లో వస్తున్న అన్సర్టనిటీని మనం తట్టుకోలేము అని ఎక్కువగా ఫైనాన్స్కి అంటే ధనపరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. సో అలాగే బుధ, గురు, శుక్ర, శనివారాలు మనం చూసినప్పుడు కర్కాటక రాశి వారికి 1000 స్థానంలో రాశిలో చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది. సో ఏదైతే చంద్రుడి యొక్క సంచారం బుధ, గురు, శుక్ర స్థానాల్లో ఉందో ఈ యొక్క 3 రోజులు కూడా ఆ యొక్క వ్యయాధిపతి మీ యొక్క రాశిలో ఉన్నారు. అంటే ఇక్కడ మళ్ళీ కొన్ని ఖర్చులు బుధ, గురు, శుక్రవారాల్లో
మీకు అరే మొన్నే కదరా బాబు కట్టాము మళ్ళీ కట్టాల్సి వచ్చిందా అనుకునే విధంగా అంటే ఆది సోమ మంగళవారంలో జరిగిన జనరల్ పేమెంట్స్, బట్ ఇవి మళ్ళీ చేయాల్సిన ఖర్చులు. ఇలా ఈ వారాంతం మనం మొత్తం చూసినట్టయితే కనుక ఏవో కొన్ని పేమెంట్స్ అనో కొన్ని ఖర్చులను ఇలాగా ఫ్లక్చువేటివ్గా కనిపిస్తుంది. బట్ రవి బుధుల యొక్క సంచారం కర్కాటక రాశి వారికి రాశిలో జరుగుతోంది. ఏదైతే ఇక్కడ శని సప్తమంలో ఉన్నారు కాబట్టి మీకు మీ ఎదుటి వాళ్ళకి సంబంధించి బుధ గురు శుక్ర శని ఈ 4 రోజులు మీరు ఎక్కువగా చాలా బ్యాలెన్స్డ్గా మీ యొక్క మనస్తత్వాన్ని ఎదుటి వాళ్ళతో మ్యాచ్ చేస్తూ బ్యాలెన్స్డ్గా వెళితే వ్యాపారంలో లాభం ఉండే ఆస్కారాలు ఉంటాయి. మీరు కస్టమర్ని దృష్టిలో పెట్టుకోకుండా మీ డెసిషన్స్ మీరు తీసుకుంటూ ముందుకు వెళ్తే కనుక ఇక్కడ వ్యాపారంలో కానీ మీకు స్వతహాగా మీ యొక్క మానసిక పరిస్థితుల్లో కానీ ఎటువంటి ఇక్కడ మంచి పరిణామాలు కానీ లేకపోతే సానుకూల పరిస్థితులు అనేవి కానీ కనిపించట్లా. సో కాబట్టి ఈ విషయంలో ఎక్కువ కేర్ తీసుకోండి. ఈ కర్కాటక రాశి వారికి సంబంధించి అష్టమ స్థానంలో గురు సంచారం ఎక్కువ దోషంగా కనిపిస్తుంది. బుధ గురు శుక్రవారాల్లో చంద్రుడి యొక్క సంచారం 10 స్థానంలో ఉండడం వల్ల కొంత మెంటల్ స్ట్రెస్ అనేది స్ట్రెయిన్ అనేది ఎక్కువ ఉంది. సో బుధ గురు శుక్రవారాల్లో చంద్రుడికి చంద్ర నవగ్రహ శాంతి మంత్రం, గురుడికి మాత్రం కంపల్సరీగా గురు బలం పెంచుకోవడం కోసం మీరు గురు నవగ్రహ శాంతి మంత్రం చేసుకోవాలి. సింహరాశి వారికి సంబంధించి చూద్దాం. సింహరాశి వారికి మనం చూసినప్పుడు రాశిలో శుక్రుడు, షష్టమంలో శని, సప్తమంలో గురుడు, దశమంలో రాహు 4 గ్రహాల అనుకూలత సింహరాశి వారికి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ వీళ్ళకి 9, 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉంది. సోమ మంగళ బుధ గురు శుక్ర ఇంకా 5 రోజులు కూడా సింహరాశి వారికి అనుకూలంగానే ఉంది. ఈ వారం ఏదైతే చంద్రుడి యొక్క సంచారం వీరికి నవమ స్థానం నుంచి మొదలవడం, నవమాధిపతి వచ్చి వీరికి రాశిలో ఉండటం యోగకారకుడే. సో కాబట్టి ఇక్కడ మనం మొన్నటి వరకు చెప్పుకున్నట్టు పేరెంట్స్ హెల్త్ ఇష్యూ కావచ్చు, పేరెంట్స్కి సంబంధించి మీరు మీ పడుతున్న మానసిక ఆందోళన కావచ్చు, ఇవన్నీ తగ్గుముఖం పడతాయి. అండ్ చక్కగా మీకు ఒక రిలాక్సేషన్ లాగా అమ్మయ్య అంటే కొంతవరకు చాలా రిలాక్సేషన్ అయిన ఫీలింగ్ అనేది కనిపిస్తూ ఉంది. సో ఏదైతే మొన్నటి వరకు మీకు కంఫర్ట్ మిస్ అయిందో, మానసికమైన ఆందోళనకు గురయ్యారో, మనశ్శాంతికి సంబంధించిన విషయాలకు కానీ, సో ఇది కొంత ప్రాపర్టీస్ రిలేటెడ్ విషయాల గురించి, అలాగే లక్ అండ్ ఫార్చ్యూన్కి సంబంధించిన విషయాల గురించి కొంత మీరు రిలాక్స్డ్గా ఫీల్ అవ్వాల్సిన రోజులే. చక్కగా ఇక్కడ మీకు ఈ యొక్క శుక్రుడు అండ్ కుజుడు ఇద్దరు కూడా రాశిలో ఉన్నారు. సో ఈ గురుని యొక్క ఆస్పెక్ట్ కూడా ఉంది. సో గురుని యొక్క ఆస్పెక్ట్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ మీ యొక్క అంటే రాశి అంటే మీరు కొంత ప్యాషనేట్గా ఉండటం, మీ యొక్క అపీరెన్స్కి మోర్ ఇంపార్టెన్స్ ఇవ్వటం. అంటే మొన్నటి వరకు కూడా మీ అపీరెన్స్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోవచ్చు, బట్ ఇప్పుడు మీ అపీరెన్స్కి మోర్ ఇంపార్టెన్స్ ఇవ్వటం. అటు మీరు అంటే విదేశాలకి సంబంధించి కానీ, హైయర్ ఎడ్యుకేషన్ గురించి కానీ మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో మొన్నటి వరకు కూడా అవి కొంత అంత ప్రాఫిటబుల్ రిజల్ట్స్ ఇవ్వకపోవచ్చు, బట్ ఇప్పుడు కొంతవరకు అవి మీకు సానుకూలమైన పరిణామాలు ఇచ్చే ఆస్కారాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక బుధ గురు శుక్ర వారాల్లో మనం చూసినప్పుడు ఇక్కడ అక్కడి నుంచి బుధ గురు శుక్ర శనివారాల నుంచి మనం చూస్తే రవి వ్యయంలో ఉంటాం, బుధుడు వ్యయంలో ఉంటాం. ఇది ముఖ్యంగా సింహరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇక్కడ మీ యొక్క రవి బుధులు ఇద్దరు కూడా వ్యయ స్థానంలో ఉన్నారు. ఆదివారం, సోమవారం, మంగళవారం ఓకే, కానీ బుధవారం నుంచి కొన్ని ఎక్స్పెండిచర్స్ అంటే ఏంటంటే ఇక్కడ అంటే మీకు వచ్చిన ప్రాఫిట్ని కొంత ఖర్చు పెట్టాల్సి రావటం, లేదా ఫ్రెండ్స్ వల్ల కానీ, క్లోజ్ నెట్వర్క్ సర్కిల్ వల్ల కానీ కొంత ఎక్స్పెండిచర్ అవ్వటం, లేదా ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో అంటే కుటుంబ పరంగా కొన్ని ఎక్స్పెండిచర్స్ అనేవి చేయాల్సి రావటం. సో అలాగే రాశ్యాధిపతి కూడా రవి వ్యయ స్థానంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ రవి బుధులు ఇద్దరు వ్యయ స్థానం సంచారం అండ్ చివరిలో ఈ వారాంతంలో చంద్రుడు కూడా వ్యయ స్థానంలోకి వస్తారు. కాబట్టి బుధ గురు శుక్ర శనివారాల నుంచి కొంత ఎక్స్పెండిచర్ అనేది అలా పెరుగుతూ ఉండే ఆస్కారాలు ఉన్నాయి.
అంటే కంటిన్యూగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి అది మీరు కొంత ఈ యొక్క బోన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ నర్వస్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ వీటిలో కొంత జాగ్రత్త తీసుకోవడం అనేది, రాశ్యాధిపతి వ్యయ స్థానాల్లో ఉన్నారు కాబట్టి హెల్త్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. సో కొంత ధ్యానం అనేది అవసరం. ధ్యానం అనేది కొంత మీరు ఎక్కువ చేయటము. సో ఎందుకంటే షష్టమ స్థానంలో శని కూడా మీ యొక్క రాశ్యాధిపతిని చూస్తున్నారు కాబట్టి ఎక్కువగా మీరు మీ మైండ్ని కొంత స్ట్రెయిన్ లేకుండా స్ట్రెస్ లేకుండా చేసుకోవడం అనేది కూడా ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. సో కాబట్టి సింహరాశి వారికి సంబంధించి మనం చూసినప్పుడు రవి యొక్క వ్యయ స్థాన సంచారం, బుధుని యొక్క వ్యయ స్థాన సంచారం, ఈ యొక్క 2 గ్రహాలు వ్యయ స్థానంలో ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కువగా రవికి బుధుడికి సంబంధించిన నవగ్రహ శాంతి మంత్రం ఎంత చదువుకుంటే అంత మంచిది. అంటే ఈ యొక్క రవి దోషం అంటే ఈ ఆగస్టు మొదటి వారంలో ఈ యొక్క రవి వ్యయ స్థాన సంచారంలో ఉంటున్నారు కాబట్టి ఒక కేజింపావు గోధుమలు, ఒక రెడ్ క్లాత్ దానం చేయటం సింహరాశి వారికి చాలా మంచిది. అంటే హెల్త్ పరంగా మంచిది. అలాగే ఇక్కడ కోర్టు కేసెస్, కొన్ని లోన్స్కి సంబంధించిన మ్యాటర్స్, వీటికి సంబంధించిన విషయాల్లో అంటే కొన్ని విషయాలకు సంబంధించి మీరు ఎక్కువగా ఆలోచించాల్సి వస్తూ ఉంటుంది. నైట్ టైం కూడా ఒక స్లీప్లెస్గా అంటే కొంత స్లీప్ అన్కంఫర్ట్గా ఉండే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఆది సోమ మంగళ 3 రోజులు ఓకేగా ఉంటుంది, కానీ బుధవారం నుంచి మాత్రం కొంత గ్రాడ్యువల్గా వీళ్ళకి ఈ యొక్క ఎక్స్పెండిచర్స్ అనేవి ఉంటూ ఉంటాయి. సో కాబట్టి ఈ విషయంలో సింహరాశి వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. కన్యారాశి వారికి సంబంధించి చూద్దాం. కన్యారాశి వారికి సంబంధించి మనం చూసినప్పుడు ఇక్కడ వీరికి తృతీయంలో కేతువు, లాభంలో రవి, లాభంలో బుధుడు, అలాగే శుక్రుడు వ్యయ స్థానంలో 4 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. అదేవిధంగా 8, 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉంది. సో బుధ, గురు, శుక్ర, శని వారంలో చివరి 4 రోజులు కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంది. చంద్రుడి యొక్క సంచారం వ్యయ స్థానం నుంచి మొదలవుతుంది వీరికి. అలాగే ఆ అష్టమ స్థానం నుంచి మొదలవుతుంది చంద్రుడి యొక్క సంచారం. ఆ యొక్క అష్టమాధిపతి కుజుడు కూడా వీరికి వ్యయ స్థానంలో ఉన్నారు. వారం ప్రారంభం కన్యారాశి వారు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన ఆవశ్యకత అనేది కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఈ కన్యారాశి వారికి సంబంధించి మనం చూసినప్పుడు అటు నవమాధిపతి, ఇటు ఈ యొక్క తృతీయాధిపతి ఇద్దరు కూడా వ్యయ స్థానంలో ఉన్నారు. కొన్ని ఖర్చులు అనేవి ఇక్కడ మీకు అటు ఫాదర్ హెల్త్ విషయం గురించి కావచ్చు, ఫారెన్ ట్రావెల్ గురించి కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ గురించి కావచ్చు, స్పిరిచువాలిటీ గురించి కావచ్చు, కొన్ని ధర్మబద్ధమైన ధార్మిక కార్యక్రమాల గురించి కావచ్చు, ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి కావచ్చు, కొంత ఖర్చులు అనేవి మాత్రం ఈ యొక్క మొదటి ఆది సోమ మంగళవారాల్లో కనిపిస్తూ ఉన్నాయి. ప్రథమంగా కుజుడు వ్యయస్థాన సంచారంలో ఉన్నారు, చంద్రుడు అష్టమ స్థాన సంచారంలో ఉన్నారు. డ్రైవింగ్ చేసుకునే విషయంలో కానీ, ఏదైనా తెలియని విషయాల్లో వేలు పెట్టడం కానీ, ఇలాంటి విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా మెలగాల్సిన ఆస్కారం అనేది వారం ప్రారంభం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఏదో ఒక విషయం గురించి మీరు మానసికమైన సంఘర్షణ పడే ఆస్కారాలు కన్యారాశి వారికి కనిపిస్తుంది. అంటే ఒక టెన్షన్, మానసికమైన ఒక యాంగ్జైటీ, ఎగ్జైట్మెంటు, చిన్నపాటి స్ట్రెస్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. అంటే ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి. తృతీయాధిపతి, అష్టమాధిపతి వెరసి వ్యయ స్థానంలో ఉన్నారు. షార్ట్ జర్నీస్లో చేసేటప్పుడు కానీ, దగ్గరపాటి ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, అలాగే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్లో కానీ కేర్ తీసుకోండి. ద్వితీయాధిపతి, నవమాధిపతి కూడా వ్యయ స్థానంలో ఉన్నారు. ఆల్రెడీ నవమ స్థానంలో రాహు ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఎక్కువ అంటే మీ భాగ్యాన్ని సంబంధించి అంటే మీరు దాచుకున్న డబ్బులు కానీ కొన్ని విషయాల్లో మీరు అన్నెసరీగా వ్యయం చేసే ఆస్కారాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ ఫాదర్కి సంబంధించి, ఫాదర్ హెల్త్ రిలేటెడ్కి సంబంధించి ఇవన్నీ ఓకే. లేకపోతే లాంగ్ జర్నీస్, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ గురించి ఇవి ఓకే. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా మీ యొక్క ఆనందం కోసం, నా ఆనందం కోసం ఖర్చు పెట్టుకున్నా అంటారు కదా, అలాంటి ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి. ఆది సోమ మంగళ ఈ 3 రోజులు కూడా మీరు కొంచెం జాగ్రత్తగా, కుజ శుక్రులు ఇద్దరు వ్యయ స్థానంలో ఉన్నారు కాబట్టి
కుజ శుక్రులు ఇద్దరికి కూడా చక్కగా ఆ నవగ్రహ శాంతి మంత్రాలు ఇద్దరివి చదువుకోవటం మన టీఆర్ క్రియేషన్స్ ప్లేలిస్ట్లో ఉన్నాయి, మంత్రనిధి ప్లేలిస్ట్లో చేసుకోవటం చాలా మంచిది. ఇక బుధ గురు శుక్ర శనివారాల విషయానికి వస్తే దశమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం, లాభస్థానంలో చంద్రుడి యొక్క సంచారం. దశమాధిపతి లాభస్థానంలో ఉన్నారు, ఇక వ్యయాధిపతి కూడా లాభస్థానంలో ఉన్నారు. ఏదైనా కూడా బుధ గురు శుక్ర శనివారాల్లో మళ్ళీ మీకు కొంతవరకు ఉద్యోగపరంగా కావచ్చు, కొన్ని విషయాల్లో అలాగే లాభకరమైన పరిణామాలు కూడా చోటు చేసుకునే అంశాలు ఉన్నాయి. సో అంటే ఎవరికైనా సరే ఒకరికి జరిగిన నెగిటివ్ వల్ల మీకు లాభం జరిగే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. లగ్నాధిపతి కూడా మీకు అక్కడ లాభస్థానంలో ఉండటం వల్ల ఎక్కువగా ప్రాఫిట్ గురించి, గెయిన్ గురించి, మీ యొక్క డిజైర్, మీ యొక్క కోరికను తీర్చుకునే క్రమం గురించి మీరు ఎక్కువగా ఇక్కడ ఈ వారం ప్రయత్నించడం అనేది జరుగుతూ ఉంటుంది. దీనిలో బుధ గురు శుక్ర శని 4 రోజులు వెరీ కీ రోల్. ఈ బుధ గురు శుక్రవారాల్లో ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో మంచి అనుకూలమైన వాతావరణమే ఉంది. అలాగే చక్కగా చంద్రుడు కూడా లాభాధిపతి లాభస్థానంలోకి వస్తాడు వారాంతంలో. సో కాబట్టి చంద్రుడు రవి బుధుడు, సో లాభాధిపతి లాభంలో ఉండటం, ఇక రవి సంచారం లాభంలో ఉండటం, బుధుడు కూడా లాభంలో ఉండటం వల్ల బుధవారం నుంచి మీకు కొంత లాభకరమైన వాతావరణం ఉంటుంది. బట్ అష్టమ స్థానంలో కుజ శుక్రులు ఉన్నారు, ఈ విషయాన్ని మీరు మర్చిపోవద్దు. షార్ట్ జర్నీ ఆర్ లాంగ్ జర్నీ, అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ, ఈ 3 విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. చిన్నపాటి ప్రయాణాలు కానీ, లాంగ్ జర్నీస్ కానీ, అన్ఎక్స్పెక్టెడ్గా చేయాల్సిన జర్నీ కానీ, ఈ 3 విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. సో పర్వాలేదు, అంటే ఇది జాగ్రత్తగా మనం చెప్పడమే. బట్ కుజ శుక్రులు ఇద్దరు కొంత వ్యయ స్థాన సంచారంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఒక విషయం గురించి మీరు ఎక్కువగా రాత్రంతా ఆలోచించడం కానీ, ఎక్కువగా రాత్రంతా కూర్చుని పని చేయడం కానీ కనిపిస్తూ ఉంది. సో కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వారికి సంబంధించి షష్టమంలో గురువు గారు కూడా ఉన్నారు అండ్ వ్యయ స్థానంలో కుజ శుక్రులు ఉన్నారు. కాబట్టి ప్రజెంట్ మాత్రం ఈ యొక్క షష్టమ స్థానంలో కూడా గురు సంచారం జరుగుతుంది కాబట్టి అక్కడ హెల్త్కి సంబంధించిన రిలేటెడ్ ఇష్యూస్లో కూడా, డైజెషన్కి సంబంధించిన విషయంలో కూడా, అండ్ గ్యాస్ట్రిక్ అండ్ డైజెషన్ విషయంలో జాగ్రత్త తీసుకోండి. సో కాబట్టి షష్టమ స్థానంలో ఉన్న గురుడికి, వ్యయ స్థానంలో ఉన్న కుజుడికి, ఈ 2 గ్రహాలకి నవగ్రహ శాంతి మంత్రం, శుక్రుడికి కూడా నవగ్రహ శాంతి మంత్రం చేసుకుంటే చక్కగా అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్స్ కానీ మిగతా ఏవైనా సరే చాలా వరకు కూడా చక్కగా సానుకూలమైన ఫలితాలు ఇస్తాయి. తులారాశి వారికి సంబంధించి చూద్దాం. తులారాశి వారికి సంబంధించి మనం చూసినప్పుడు వీరికి పంచమంలో గురుడు, దశమంలో రవి, దశమంలో బుధుడు, లాభంలో కుజుడు, లాభంలో శుక్రుడు, మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. అదేవిధంగా 7, 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉంది. ఆదివారం శనివారం ఈ 2 రోజులు వీరికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభమే వీరికి ఇక్కడ చంద్రుని యొక్క సంచారం సప్తమం మీద ఉండటం, తర్వాత అష్టమం మీద ఉండటం, సప్తమాధిపతి అష్టమాధిపతి లగ్నాధిపతి కుజ శుక్రులు ఇద్దరు కూడా లాభస్థానంలో ఉన్నారు. కాబట్టి తప్పకుండా తులారాశి వాళ్ళు ఈ వారం ఎటువైపు ప్రయాణించినా కూడా వీరికి చక్కగా అంటే లాభకరమైన పరిణామాలు, అనుకూలమైన వాతావరణము నడుస్తూ ఉంటుంది. దానివల్ల మానసికంగా కూడా వీళ్ళు చక్కగా హ్యాపీగా ఉంటారు. బిజినెస్ రీత్యా కావచ్చు, మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్ వల్ల కావచ్చు, అలాగే వ్యాపార రీత్యా మీరు తీసుకునే డెసిషన్స్ వల్ల కావచ్చు, ఇక్కడ తప్పకుండా అంటే ఒక అభివృద్ధి దిశగా ఇక్కడ మ్యారిటల్ లైఫ్ అంటే ఏదైనా మ్యారేజ్ ప్రపోజల్ వచ్చిందనుకోండి, దానికి సంబంధించి కూడా అమ్మాయి మంచి పర్వాలేదు, మంచి మ్యాచ్ వచ్చింది అని సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలాగే వివాహానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి, కాంట్రాక్ట్స్కి సంబంధించిన విషయాలు, ఫారెన్ ట్రేడింగ్కి సంబంధించిన విషయాలు అన్నీ కూడా మీకు చక్కగా బెస్ట్ రిజల్ట్స్ ఇస్తున్నాయి. పైగా మీ ఫోకస్ కూడా లగ్నాధిపతి సప్తమాధిపతి ఇద్దరూ కూడా ఇక్కడ లాభస్థానంలో ఉన్నారు. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ చేసే ఆలోచనలు ఇలా చేస్తే బాగుంటుందండి, అలా చేస్తే బాగుంటుందని ఏదైనా డెసిషన్ తీసుకుంటే తప్పకుండా అది ప్రాఫిట్ వైపే ఉంటుంది. కాబట్టి
ఇక్కడ ఇద్దరు చక్కగా భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి డెసిషన్ తీసుకోవడం అనేది చాలా లాభకరమైన పరిణామానికి దారితీసే ఆస్కారాలు ఉన్నాయి. సో ఇక బుధ గురు శుక్రవారాల్లో మనం చూసినప్పుడు చంద్రుడి యొక్క నవమస్థాన సంచారం, అలాగే ఇక్కడ నవమాధిపతి దశమంలో ఉన్నారు. సో ఇక్కడ చూసినప్పుడు ఉద్యోగ రీత్యా కూడా ఈ వారం లాభాధిపతి కూడా దశమంలో ఉంటాం. కాబట్టి ఇక్కడ ఎటు చూసినా కూడా ఉద్యోగ పరంగా కూడా ప్రొఫెషనల్ లైఫ్ పరంగా కూడా ఈ వారం అంతా మీకు ఉద్యోగంలో మీ టాస్కులు కంప్లీట్ చేయటం కావచ్చు, అలాగే నవమాధిపతి బుధుడు కూడా దశమంలో ఉంటాం, లాభాధిపతి దశమంలో ఉంటాం. సో ఫార్చ్యూన్ అండ్ లక్ ఇన్ యువర్ జాబ్ చక్కగా అంటే మీ చేసే ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో మంచి అనుకూలత అనేది కూడా ఉంది. అలాగే చేసే దానిలో గుర్తింపు కూడా వచ్చే ఆస్కారాలు ఉన్నాయి ఏదైతే మీరు ప్రొవిజన్ చేస్తారో. కాబట్టి అంటే ఇక్కడ ఏమవుతుంది, ఎప్పుడైనా మీ టార్గెట్స్ రీచ్ అయినప్పుడు బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసినప్పుడే కదా మనకి రికగ్నైజేషన్ అండ్ అప్లాజ్ వచ్చేది. సో కాబట్టి ఇటు తప్పకుండా ఈ వారం అంతా కూడా మీకు దశమ స్థానంలో లాభస్థానంలో సంచరిస్తున్న ఈ గ్రహాలు మంచి అనుకూలమైన ఫలితాలను ఇస్తున్నాయి. అర్ధాష్టమ శనిని తీసి మీరు చక్కగా అలాగా పక్కన పెట్టచ్చు. ఎందుకంటే నడుస్తున్న దారిలో మనకి కొంత సాటిస్ఫాక్షన్ అనేది ఉన్నప్పుడు ఈ అర్ధాష్టమ శని జస్ట్ ఇవన్నీ ఈతి బాధలు పడదంలే మనకి అలవాటు అయిపోయింది. ఆల్రెడీ సంవత్సరం పై నుంచి నడుస్తుంది అర్ధాష్టమ శని. గృహపరమైన ఒత్తిడిని తట్టుకుంటూ అర్ధాష్టమ శని బాధను తట్టుకుంటూ కొంత ఆ ప్రెషర్ని కూడా తట్టుకుంటూ బెస్ట్ పెర్ఫార్మెన్స్ని ఇస్తారు. కష్టపడుతున్నప్పుడు వచ్చే గుర్తింపే మనకి మంచి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అంతా బాగున్నప్పుడు ఏం కావాలి మనకి. సో కాబట్టి తులారాశి వాళ్ళకి చాలా బాగుందని చెప్పచ్చు. వీళ్ళకి అర్ధాష్టమ శని ఉందనుకున్నాం, శని కూడా యోగకారకుడు తులారాశికి, అసలు ఆయన ఏమీ చేయడు. సో ఆయనకి పైగా తులారాశి అంటే చాలా మంచి ఇష్టమైన రాశి. ఆయనకి ఏముంది, ప్రతి శనివారం తైలాభిషేకం చేసుకోండి, రోజు నీలాంజన సమావాసం, ఆయన నవగ్రహ శాంతి మంత్రం చదువుకోండి. ఏమీ అక్కర్లా, అన్నీ చక్కగా మానసిక ప్రశాంతతతో పాటుగా మీకు మంచి రోజులు కూడా ఈ వారం ఉన్నాయి. ఇక వృశ్చిక రాశి వారికి సంబంధించి చూసినప్పుడు వృశ్చిక రాశి వారికి తృతీయ స్థానంలో శని, దశమంలో కుజుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత కనిపిస్తుంది. 6, 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, మంగళ ఈ యొక్క 3 రోజులు కూడా వీరికి అనుకూలంగా ఉంది. సో చంద్రుడు షష్టమ, సప్తమ స్థానాల మీదుగా సంచరించడం, ఆ యొక్క షష్టాధిపతి సప్తమాధిపతి అయిన కుజు శుక్రులు ఇద్దరు కూడా, లగ్నాధిపతి కూడా ఆయనే, లగ్న సప్తమాధిపతులు ఇద్దరూ దశమ స్థానంలో ఉండటం, ముఖ్యంగా ప్రొఫెషన్ పరంగా ఏదైనా జర్నీస్ చేయాల్సి రావటం కానీ, సప్తమాధిపతి అయిన ఈ యొక్క శుక్రుడు దశమ స్థానంలో ఉండటం. సో తప్పకుండా వృత్తి ఉద్యోగాల్లో మీకు అనుకూలత అనేది ఎదుటి వాళ్ళతో ఇక్కడ ఏర్పడుతూ ఉండటం అనేది మనం గమనించవచ్చు. సో ఎందుకంటే ఈ యొక్క దశమ స్థానంలో సప్తమాధిపతి ఉండటం, మీ మ్యారిటల్ పార్ట్నర్ అలాగే జీవిత భాగస్వామి యొక్క సహకారం కూడా మీ యొక్క ఉద్యోగ పరిస్థితులకి తగ్గట్టుగా వారి యొక్క సహకారం కూడా లభిస్తూ ఉంటుంది. లగ్నాధిపతి మొన్నటి వరకు నీచులో ఉన్న ఈ కుజుడు ఇప్పుడు అక్కడ మీకు దశమ స్థానంలోకి రావటం వల్ల కొంతవరకు మీకు ఈ యొక్క స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్, బాడీకి సంబంధించి, శరీరానికి సంబంధించి శారీరకంగా మీరు ఏదన్నా కొంత వీక్గా ఉన్నా, అలా అనిపిస్తున్నా తప్పనిసరిగా లగ్నాధిపతి దశమ స్థానంలోకి రావటం ఇక్కడ కొంతవరకు మళ్ళీ మీరు మీ డైలీ రొటీన్ పనులని నెమ్మదిగా చక్కగా కొంత స్ట్రాంగ్ విల్ పవర్తో మీరు మళ్ళీ ముందుకు నడిచే విధంగా ఈ యొక్క కుజుడి యొక్క నీచ ముందు బయటికి రావటం, ఉద్యోగ స్థానంలో ఈ యొక్క లగ్నాధిపతి అయిన కుజుడు ఉండటం, ముందు చాలా వరకు పెండింగ్ ఉన్న పనులు కానీ, ఉద్యోగంలో మీరు చాలా వరకు కూడా ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్న విషయాలు కానీ అవన్నీ కూడా ఇప్పుడు ముందుకు కదులుతాయి. సో ఆ విధంగా బుధ, గురు, శుక్ర, శనివారాల్లో మనం చూసినప్పుడు ఇక్కడ అష్టమాధిపతి, నవమాధిపతి, అష్టమాధిపతి బుధుడు అలాగే దశమాధిపతి రవి ఇద్దరు కూడా నవమ స్థానంలో ఉన్నారు. బుధ, గురు, శుక్ర, శనివారాల్లో
ఇక్కడ కొంత మళ్ళీ కొన్ని అంటే ఏదైతే శని యొక్క దృష్టి రవి బుధుల మీద ఉందో దశమాధిపతి మీద చాలా వరకు కూడా మీరు ఎఫర్ట్ పెట్టాలి. చాలా వరకు అంటే మీ సెల్ఫ్ ఎఫర్ట్, స్వయం కృషి అనేది ఇక్కడ మెయిన్ అన్నమాట. ఎందుకంటే నెక్స్ట్ వారం తర్వాత నుంచి ఇక్కడ రవి మీకు దశమ స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి ఈ యొక్క రిస్ట్రిక్టెడ్ ప్లానెట్ శని మీ యొక్క రవి బుధుల మీద యాస్పెక్ట్ ఉంటాం. ఎంత స్వయం కృషి అంటే మీ సెల్ఫ్ ఎఫర్ట్ ఎంత ఉంటే, మీ స్వయం కృషి ఎంత ఉంటే ఈ వారం ఎంత చేస్తే ఆ తర్వాత మీకు అంత ఫేవరబుల్గా ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అలాగే రవి బుధులు ఇద్దరు నవమ స్థానంలో ఉండటం కొన్ని లాంగ్ జర్నీస్ కూడా చేయాల్సి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. అది ఉద్యోగపరంగా, ప్రొఫెషనల్ పరంగా కావచ్చు. అలాగే లాభాధిపతి కూడా మీ యొక్క నవమ స్థానంలో ఉండటం ముఖ్యంగా. సో కాబట్టి ఇక్కడ ఫాదర్ ద్వారా మీకు గెయిన్, పిత్రార్జితానికి సంబంధించిన విషయాల్లో కలిసి రావటము, ఫారెన్ ట్రావెల్కి సంబంధించిన విషయాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో కొన్ని సడన్ చేంజెస్ వస్తాయి వీటన్నిటిలో కూడా. సో ఈ విధంగా వృశ్చిక రాశి వారికి చూసినప్పుడు చతుర్థ స్థానంలో అర్ధాష్టమ గురుడు ముఖ్యంగా ఈ అర్ధాష్టమ గురు సంచారం వీరికి ఉండటం వల్ల కొంత ఫ్యామిలీకి సంబంధించి డొమెస్టిక్ ఎన్విరాన్మెంట్, గృహపరమైన విషయాల గురించి మీకు ఇక్కడ వైడెన్స్ అంటే వెహికల్ కొనడమా, లేకపోతే ప్రాపర్టీ కొనడమా, లేకపోతే ఇంటికి సంబంధించిన విషయాలు చూడటమా, అంటే ఎక్కువగా ఇక్కడ ఇంటికి సంబంధించిన విషయాలు ఎక్స్పాండ్ అవుతూ ఉండటం వల్ల జాబ్ మీద కొంత కాన్సన్ట్రేషన్ తగ్గే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ అర్ధాష్టమ గురుడికి ఈ యొక్క గురు నవగ్రహ శాంతి మంత్రం మీరు కనుక చదువుకుంటే ఏదన్నా మీరు వెహికల్ కొందాం అనుకున్నా కానీ, ప్రాపర్టీ కొందాం అనుకున్న విషయాల్లో ఉన్న ప్రాపర్టీ మ్యాటర్స్ కానీ అవన్నీ కూడా సానుకూల పడతాయి. అలాగే జాబు విషయంలో కూడా ఇంటికి సంబంధించిన విషయాలు అడ్డుపడకుండా మీ ప్రొఫెషనల్ వైజ్గా మీరు ఎదగడానికి కూడా ఇక్కడ చాలా బాగుంటుంది. సప్తమాధిపతి మీకు ఇక్కడ దశమ స్థానంలో ఉన్నారు. ఉద్యోగ స్థానంలో, కర్మస్థానంలో మీరు పనిచేసే చోట మీకు వివాహ సంబంధాలు కుదిరే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. లగ్న సప్తమాధిపతులు ఇద్దరు దశమ స్థానంలో ఉన్నారు కాబట్టి పనిచేసే చోట లేకపోతే సేమ్ ప్రొఫెషను మీరు చేసే పనిలో ఇక్కడ మ్యాచ్ అనేది ఎదురవ్వటం, ఏదైనా వివాహ సంబంధాలకు సంబంధించి మ్యాచ్ అనేది ఎదురవటం అనేది కనిపించే ఆస్కారాలు ఉన్నాయి. ఇక ఎడ్యుకేషన్ చదువుకునే పిల్లల విషయంలో కూడా పర్వాలేదు. వాళ్ళ ఇక్కడ పంచమాధిపతి చతుర్థ స్థానంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు అందరికీ ఇంకా ఆన్లైన్ క్లాసెసే. బట్ చతుర్థ స్థానంలో గురు సంచారం కూడా వాళ్ళకి సాధ్యమైనంత వరకు ప్రొఫెషనల్ అంటే ఎడ్యుకేషన్ పరంగా కూడా మంచిగా చేస్తుంది. సో ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఇంకా మనం చెప్పుకున్నట్టు అర్ధాష్టమ గురుడికి నవగ్రహ శాంతి మంత్రం చేసుకుంటే ఇంకా బెటర్మెంట్ రిజల్ట్స్ ఉంటాయి. ధనుస్సు రాశి వారికి సంబంధించి చూద్దాం. ధనుసు రాశి వారికి షష్టమంలో రాహువు, అష్టమంలో బుధుడు, నవమంలో శుక్రుడు, ఈ మూడు గ్రహాల యొక్క అనుకూలత మనకు కనిపిస్తుంది. 5, 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉంది. సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర 5 రోజులు కూడా ఇక్కడ మీకు అనుకూలంగానే ఉంది. సో ధనుసు రాశి వారికి సంబంధించి మనం చూసినప్పుడు వీళ్ళు వారం ప్రారంభమే మంచి డెసిషన్స్, మొన్నటి వరకు కూడా అంత అభివృద్ధికరమైన లేకపోతే ఉపయోగకరమైన ఆలోచనలు అనేవి వీళ్ళకి తట్టకపోవచ్చు. బట్ ఎప్పుడైతే వీళ్ళ పంచమాధిపతి కుజుడు చక్కగా ఇక్కడ నవమస్థానం మిత్రుని ఇంట్లో, రవి ఇంట్లో ఆయన వచ్చారో వీళ్ళ ఆలోచనలు చాలా అంటే కంఫర్ట్గా ఉంటాయి. ఏదైతే మొన్నటి వరకు చేసిన ఆలోచనలు వర్కౌట్ అవ్వలేదో తప్పకుండా ఇక్కడ ఎడ్యుకేషన్లో చదువుకునే పిల్లల విషయంలో కానివ్వచ్చు, ఎడ్యుకేషన్ పరంగా మీరు చదువుదాం అనుకున్న ఫర్దర్ స్టడీస్ కావచ్చు, అలాగే విదేశీ ప్రాణాల గురించి మీరు చేసే ఆలోచనలు కావచ్చు. సో ఇవన్నీ కూడా ఏంటంటే మిత్రుడి ఇంట్లో ఈ యొక్క కుజుని యొక్క సంచారం ఉంది కాబట్టి మీ యొక్క ఆలోచనలు అనేవి కొంతవరకు అంటే ఇక్కడ సరైన మార్గంలోనే నడుస్తున్నాయి. అంటే ప్రీవియస్ మనం చూసినప్పుడు అంత అంటే మీ ఆలోచనల్లో అంత కాన్ఫిడెన్స్ కానీ అంత వర్కౌట్ అయ్యే సూచనలు కానీ తక్కువ ఉన్నాయి. బట్ ఇప్పుడు తప్పకుండా అవి మీరు చేసే ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి సరైన మార్గంలోనే నడిచే ఆస్కారాలు ఉన్నాయి. సోమ మంగళవారంలో సో యాజ్ యూజువల్గా సో ఈ యొక్క ధనుసు రాశి వారికి ఒక సంఘర్షణ భరితమైన వాతావరణం అనేది నడుస్తూ ఉంది.
అది గృహపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, సో ఏదైనా సరే ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఏదైనా సరే వాటికి సంబంధించిన విషయాల్లో మళ్ళీ సోమ మంగళవారాల్లో రీఫోకసింగ్ చేయటం, తప్పకుండా ఎదురవుతున్న ఆ సమస్యని మీరు అధిగమించటం, రెండూ జరుగుతాయి. ఈ యొక్క షష్టాధిపతి లాభాధిపతి శుక్రుడు ఆయన వెళ్ళి ఇప్పుడు నవమ స్థానంలో ఉన్నారు. పంచమాధిపతి లాభాధిపతి ఇద్దరు నవమ స్థానంలో ఉన్నారు. మీ ఆలోచనలు ఏవైతే ఉంటాయో, అలాగే ప్రాఫిట్ గురించి మీరు చేసే పనులు ఏవైతే ఉంటాయో, గెయిన్స్ గురించి కానీ, సో ఈ రెండు కూడా పంచమ లాభాధిపతులు, ఇన్వెస్ట్మెంట్స్లో మీకు వచ్చే లాభం కావచ్చు, వ్యాపారం రీత్యా మీరు తీసుకునే డెసిషన్స్లో మీరు ఆలోచించుకునే గెయిన్స్ కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి నవమ స్థానంలో పంచమ లాభాధిపతులు ఇద్దరు ఉన్నారు కాబట్టి తప్పకుండా కొంత అభివృద్ధి దిశగానే ఇక్కడ ఈ వారం ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కానీ ఏంటి అంటే ఈ యొక్క అష్టమ స్థానంలో రవి యొక్క సంచారం, ఇవి బాగానే ఉన్నాయి, కానీ అష్టమ స్థానం రవి సంచారం, కానీ ఎక్కడో ఏదో చిన్న ప్రాబ్లం, అది మీకు సంబంధించింది కాదు, కరెక్ట్గా ఆ టైంకి అదే వచ్చిందిరా బాబు, నాకు అడ్డం పడింది అనుకునేటట్టుగా ఇలా జరుగుతూ ఉంటాయి. బట్ మీ యొక్క ఆలోచనని మీరు వదలొద్దు, చక్కగా మీరు అది ఇంప్లిమెంట్ చేస్తూనే ముందుకు వెళ్ళండి. రాహు కూడా షష్టమంలో ఉన్నాడు కాబట్టి ఆ యొక్క ప్రతిబంధకాలన్నింటినీ మీరు చక్కగా అధిగమించి ముందుకు వెళ్తారు. ఇక బుధ గురు శుక్రవారాల్లో మనం చూసినప్పుడు చంద్రుడి యొక్క సప్తమ స్థాన సంచారం, ఇక్కడ ముఖ్యంగా మ్యారిటల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్, వివాహానికి సంబంధించి, ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో కొన్ని చేంజెస్ అనేవి జరుగుతూ ఉన్నాయి. అంతే తప్పించి మీరు దానికి పెద్ద ఇబ్బంది పడాల్సిన పని లేదు. దాని గురించి ఏమవుతుందో అనే మానసికమైన ఆందోళన చెందాల్సిన అవసరమూ లేదు. ఎందుకంటే ఇక్కడ మీ ఆలోచనలు అనేవి, అంటే ఎటువంటి ప్రాబ్లం ఎదురైనా, ఎటువంటి సమస్య ఎదురైనా దానికి తగ్గట్టు మీ ఆలోచన ఇక్కడ వర్కౌట్ అయ్యే దిశగానే నడుస్తుంది. కాబట్టి ఇది జస్ట్ ఇది ప్రస్తుతానికి మాత్రం, అంటే ఈ బుధ రవులు ఇద్దరు అష్టమస్థాన సంచారంలో ఉన్నారు కాబట్టి ఏదో కొంత వివాహానికి సంబంధించి, మ్యారిటల్ లైఫ్కి సంబంధించి, వివాహ ప్రయత్నాలు చేసుకునే వాళ్ళకి సంబంధించి ఏదో కొంత స్ట్రక్ అయిపోయిన ఫీలింగ్ అనేది కలుగుతూ ఉంటుంది. దాని గురించి మీరు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ వారాంతంలో చూసినప్పుడు ఏదైతే చంద్రుడు, రవి, బుధుడు ముగ్గురు అష్టమ స్థానంలోకి వస్తున్నారు కాబట్టి వారాంతంలో మాత్రం ఇక్కడ మీ ఫాదర్ హెల్త్కి కేర్ తీసుకోవటం, విదేశీ ప్రయాణాలు చేసేటప్పుడు అన్నీ దగ్గరున్నాయా లేదా అనేది జాగ్రత్త తీసుకోవటం, హైయర్ ఎడ్యుకేషన్ చేసేవాళ్ళు కానీ, లాంగ్ జర్నీస్ చేసేవాళ్ళు కానీ వీళ్ళు కొంత కేర్ తీసుకోవటం, సో ఇలాంటివి, అంటే కొంత లక్ ఫ్యాక్టర్ అనేది కొంత తక్కువ ఉంది ప్రజెంట్ అనేది ఇక్కడ చెప్పడం. సో ధనుసు రాశి వాళ్ళు ఈ యొక్క ఏదైతే అష్టమ స్థానంలో రవి యొక్క సంచారం నడుస్తుందో, ఈ అష్టమస్థ రవికి మీరు నవగ్రహ శాంతి మంత్రం 12 నామాలు చేసుకోండి, చక్కగా మంచి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయి. మకర రాశి వారికి సంబంధించి మకర రాశి వారికి ద్వితీయంలో గురుడు, అష్టమంలో శుక్రుడు, ఈ రెండు గ్రహాల యొక్క అనుకూలత ఉంది. సో అలాగే ఈ ద్వితీయ గురుడు, అష్టమంలో శుక్రుడు, ఈ రెండు గ్రహాల అనుకూలత ఏదైతే ఉందో మకర రాశి వారికి సంబంధించి, అలాగే చంద్రుడి యొక్క సంచారం 4, 5, 6, 7 స్థానాల మీదుగా ఉంది. బుధ, గురు, శుక్ర, శని ఈ యొక్క 4 రోజులు కూడా చంద్రుడి యొక్క సంచారం వీరికి అనుకూలంగా ఉంది. మకర రాశి వారికి వారం ప్రారంభమే వీరికి మనం చూసినప్పుడు ఇక చంద్రుడి యొక్క సంచారం చతుర్థ స్థానం నుంచి మొదలవటం, ఆ చతుర్థాధిపతి కుజుడు అష్టమ స్థానంలో ఉన్నారు. అలాగే ఆ తర్వాత పంచమాధిపతి శుక్రుడు అష్టమ స్థానంలో ఉన్నారు. సో ఇక్కడ చతుర్థ పంచమ స్థానాధిపతులు ఇద్దరు కూడా యోగకారకులు, ఇద్దరు త్రికోణ కేంద్రాధిపతులు కలిసి ఉండడం, బట్ వీళ్ళిద్దరు అష్టమ స్థానంలో ఉన్నారు. అష్టమ స్థానంలో ఉన్నంత మాత్రాన అది చెడు అనేం కాదు. సో ఇన్హెరిటెన్స్, అదర్ సోర్సెస్ ఆఫ్ వెల్త్ విషయంలో వీళ్ళకి బాగా కలిసి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. ఎందుకంటే గురువు గారి వీక్షణ ఉండటం వల్ల ఈ అష్టమ స్థానంలో యాక్చువల్గా ఈ వీరికి సంబంధించి, అంటే ప్రాపర్టీ రిలేటెడ్ విషయాల గురించి కానీ, ప్రాఫిట్ రిలేటెడ్ విషయాల గురించి కానీ వీళ్ళకి కొంత ప్రతికూలమైన పరిణామాలు, రివర్స్ పరిణామాలు అనేవి ఎదురయ్యే ఆస్కారాలు ఉన్నాయి. అంటే మదర్స్ హెల్త్ విషయంలో, వెహికల్ కంఫర్ట్ విషయంలో, మానసికమైన ప్రశాంతత విషయంలో, వీటి విషయాల్లో వీళ్ళకి కొంత ఈ అష్టమస్థాన కుజ సంచారం ఏదైతే ఉందో ఇది కొంత ప్రాబ్లమాటిక్ అనే చెప్పచ్చు.
అయితే బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ విషయంలో కొంచెం కేర్ తీసుకోవాలి. బట్ గురువు గారి ఆస్పెక్ట్ ధనస్థానం నుంచి ఉండటం వల్ల ఇక్కడ చాలా వరకు మేజర్గా మీకు జరిగే ప్రాపర్టీస్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, మదర్ హెల్త్కి రిలేటెడ్ ఇష్యూస్ కానీ, అంటే ఎనీ డొమెస్టిక్ ఇష్యూస్, గృహపరమైన విషయాల్లో మీకు ఎదురయ్యే అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ విషయంలో కానీ గురువు గారి వీక్షణ ఉండటం వల్ల చాలా వరకు కూడా నెగిటివ్ పరిణామాలను ఆపేస్తున్నారు. ఆ చతుర్థ పంచమాధిపతులు ఇద్దరు కూడా అంటే ఇక్కడ అంటే ఎడ్యుకేషన్, సంతానపరమైన విషయాల్లో, అంటే సంతానపరంగా ఎదురయ్యే హెల్త్ ఇష్యూస్ కావచ్చు. సో ఇలా ఈ యొక్క అష్టమ స్థానాన్ని ప్రభావితం చేస్తున్న కుజ శుక్రుల్ని ఆ యొక్క గురువు గారి యొక్క వీక్షణ ఉండటం వల్ల, సో ఇలాగే ఇక్కడ వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్లో అన్ఎక్స్పెక్టెడ్ లక్ కలిసి రావచ్చు. అలాగే ప్రాపర్టీస్ రిలేటెడ్ మ్యాటర్లో ఇన్హెరిటెన్స్ విషయాలు కలిసి రావచ్చు. సో కాబట్టి ఇక్కడ కలిసి వస్తే కనుక అన్ఎక్స్పెక్టెడ్ వెల్త్ అనేది కలిసి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. సో యువర్ చార్ట్ ఈజ్ వీక్. ఇక్కడ కుజ శుక్రులు ఇద్దరు అష్టమ స్థాన సంచారంలో ఉన్నారు కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని ఎక్స్పెండిచర్స్ అయ్యే ఆస్కారాలు ఆది, సోమ, మంగళవారాల్లో కనిపిస్తూ ఉన్నాయి. ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి. సో అలాగే బుధ, గురు, శుక్ర, శని వారాల విషయంలో బుధుడు అలాగే ఈ యొక్క చంద్రుడు ఇద్దరు కూడా వీరికి సప్తమ స్థానంలో రవి బుధుల యొక్క సంచారం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, మకర రాశి వాళ్ళు సప్తమ స్థానంలో ఈ యొక్క రవి బుధుల యొక్క సంచారం ఏదైతే ఉందో, ఇక బుధ, గురు, శుక్ర, శని వారాల నుంచి ఇక్కడ ముఖ్యంగా ఇది మ్యారిటల్ లైఫ్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంటుంది దాని ప్రభావం. సో భార్యాభర్తల మధ్య అన్యోన్యత కావచ్చు, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో డల్ కావచ్చు, ఫారెన్ కాంట్రాక్ట్స్ కానీ, క్లోజ్ రిలేషన్స్ మ్యాటర్స్లో కానీ ఇదంతా అనుకూలమైన ఫలితాన్ని ఇవ్వట్ల. లగ్నాధిపతి శని కూడా సప్తమ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం క్లోజ్ రిలేషన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాం. మ్యారిటల్ లైఫ్ విషయంలో భార్యాభర్తల మధ్య ఏమైనా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా కూడా అది అక్కడితో వదిలేయటం, వ్యాపార భాగస్వామిని కూడా కొంత మీరు బ్యాలెన్స్డ్గా వాళ్ళ యొక్క థాట్స్ని మీరు ముందుకు తీసుకువెళ్ళటం, ఇలాంటివి చేయాలి. సో ఇక వారాంతంలో చూస్తే చంద్రుడు కూడా సప్తమ స్థానంలోకి వస్తాడు. సో కాబట్టి వారాంతానికి కొంత శనివారానికి బుధ, గురు, శుక్రవారాల్లో ఏర్పడిన ఏమన్నా ఈ యొక్క డిస్టర్బెన్సెస్ మ్యారిటల్ లైఫ్ పరంగా కావచ్చు, బిజినెస్ లైఫ్ పరంగా కావచ్చు, కాంట్రాక్ట్ పరంగా కావచ్చు, క్లోజ్ రిలేషన్స్ పరంగా కావచ్చు, వివాహ సంబంధాల్లో మీరు చూసే మ్యాచెస్ పరంగా కావచ్చు, ఇవన్నీ శనివారానికి కొంత కంట్రోల్లోకి వస్తాయి. బట్ ఇక్కడ సప్తమ స్థానంలో రవి ఉంటాం, అష్టమ స్థానంలో కుజుడు ఉన్నాం. ఇది ఎంతవరకు కూడా భార్యాభర్తల మధ్య కానీ, ఇన్లాస్, అత్తగారు, మామగారు, భార్య తరపున బంధువులు, వీళ్ళ విషయంలో మాత్రం కొంత చాలా వరకు కూడా నువ్వా నేనా అనేటట్టు క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి. సో ఈ మకర రాశి వారికి సంబంధించి మనం చూసినప్పుడు అష్టమ స్థానంలో ఉన్న కుజుడు, ముఖ్యంగా అష్టమ స్థానంలో ఉన్న కుజుడిని మనం మెయిన్గా తీసుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క కుజుడి యొక్క ర్యాష్ టెంపర్ ఏదైతే ఉందో, సో దానివల్ల అంటే ఫైరీ ఎలిమెంట్స్, షార్ప్ థింగ్స్, ఏమన్నా పదునైన వస్తువులు, షార్ప్ థింగ్స్, ఫైరీ ఎలిమెంట్స్, బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ అండ్ ర్యాష్ డ్రైవింగ్, వీటి విషయాల్లో జాగ్రత్త తీసుకుంటూ కుజ నవగ్రహ శాంతి మంత్రాన్ని, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని మీరు చదువుకుంటూ ఉంటే కనుక తప్పకుండా మకర రాశి వారికి చాలా వరకు కూడా గృహపరంగా ఎదురవుతున్న అప్రశాంతత, మానసిక స్థిమితం లేకపోవటం, లాభానికి సంబంధించి కూడా అష్టమ స్థానంలో వచ్చిన ప్రాఫిట్ కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ఏంట్రా బాబు ఇలా అయింది అని అనుకోకుండా, ఇందాక మనం చెప్పుకున్నట్టు కుజ శుక్రులు ఇద్దరు కలిసి రావాలంటే చక్కగా మీరు కుజుడికి సంబంధించి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవటం వల్ల చాలా వరకు కూడా ఈ వారం బాగుంటుంది. ఇక కుంభరాశి వారికి సంబంధించి కుంభరాశి వారికి మనం చూసినప్పుడు ఇక్కడ వీరికి షష్టమ స్థానంలో రవి, షష్టమ స్థానంలో బుధుడు, దశమంలో కేతువు, ఈ యొక్క 3 గ్రహాల యొక్క అనుకూలత వీరికి కనిపిస్తూ ఉంది. అంటే కుంభరాశి వారికి ఇక్కడ 3, 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉంది. ఆదివారం, శనివారం ఈ 2 రోజులు కూడా వీరికి అనుకూలంగా ఉంది. ఏదైతే వారం ప్రారంభమే వీళ్ళు చంద్రుడి యొక్క సంచారం తృతీయంతో మొదలవుతుందో, ఆ యొక్క దశమాధిపతి, యోగకారకుడు ఇద్దరు సప్తమ స్థానంలో ఉన్నారు. యోగకారకుడు శుక్రుడు, దశమాధిపతి కుజుడు ఇద్దరు కూడా. అంటే ఇక్కడ వ్యాపారానికి సంబంధించిన విషయాలకి సంబంధించి
మీరు ఎక్కువ ఎఫర్ట్ పెట్టడం వారం ప్రారంభంలో, దానికి కొంత విల్ పవర్తో మీరు ముందుకు వెళ్ళడం అనేది ఇక్కడ కనిపిస్తుంది కుంభరాశి వాళ్ళకి సంబంధించి. ఇక్కడ దశమాధిపతి, అదేవిధంగా ఈ రాశికి నవమాధిపతి, నవమ దశమాధిపతులు ఇద్దరూ కూడా సప్తమ స్థానంలో ఉన్నారు. నవమాధిపతి, దశమాధిపతి. సో వీళ్ళిద్దరూ ఎక్కడ కలిసినా కూడా మనం రాజయోగంగా చెప్పుకుంటాం. నవమ దశమాధిపతులు కలవటం, అది సప్తమ స్థానంలో కలిశారు. సో మీ ఉద్యోగానికి సంబంధించిన అభివృద్ధి కానివ్వండి, ఫార్చ్యూన్ అండ్ లక్కి సంబంధించిన విషయాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మీ యొక్క పార్ట్నర్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. అంటే మీ యొక్క లైఫ్ పార్ట్నర్తో మీకు మంచి అనుకూలత ఉందనుకోండి, సో ఫార్చ్యూన్ అండ్ లక్ కలిసి వస్తుంది, ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. లేకపోతే వాళ్ళ వల్ల మీకు వీటి విషయాల్లో ఎక్కువ డిస్టర్బెన్స్ వస్తుంది. అలాగే వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కూడా చక్కగా ఈ యొక్క నవమ దశమాధిపతులు ఇద్దరు మీ యొక్క ఎవరైతే బిజినెస్ పార్ట్నర్ ఉంటారో, సో వాళ్ళ ద్వారా కూడా మీకు మంచి వ్యాపార అభివృద్ధి అనేది జరిగే ఆస్కారాలు ఉన్నాయి. సో ప్యూర్గా ఇక్కడ సప్తమ స్థానానికి రిలేటెడ్గా నవమ దశమాధిపతులు అంటే ఎవరైనా వివాహ సంబంధాల గురించి చూస్తూ ఉన్నారనుకోండి, సో వాళ్ళకు కూడా అంటే ఈ నవమ దశమాధిపతులు కలిసి ఉండడం వల్ల ఒక అంటే ఆ మ్యాచ్ వల్ల వీళ్ళకి మంచి పేరు అనేది వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. ఏదైనా సప్తమ స్థానం మీద ఈ నవమ దశమాధిపతుల సంచారం ఉంది కాబట్టి ఆదివారం, సోమ, మంగళవారాల్లో యోగకారకుడు, దశమాధిపతి ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి సప్తమ స్థానం అంటే ఇక్కడ క్లోజ్ రిలేషన్స్ కావచ్చు, ఫారెన్ కాంట్రాక్ట్స్ కావచ్చు, మ్యారిటల్ లైఫ్ కావచ్చు, బిజినెస్కి సంబంధించిన విషయాలకి సంబంధించి కావచ్చు. సో ఫార్చ్యూన్ అండ్ లక్ కలిసి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. అదేవిధంగా ఉద్యోగపరంగా కూడా అభివృద్ధి వీళ్ళ యొక్క లైఫ్ పార్ట్నర్ యొక్క సహకారంతో ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో ఇక్కడ మనం చూసినప్పుడు బుధ, గురు, శుక్ర, శనివారాల్లో పంచమాధిపతి, అదేవిధంగా ఈ యొక్క సప్తమాధిపతి, పంచమ సప్తమాధిపతులు రవి, బుధులు ఇద్దరు కూడా షష్టమ స్థానంలో ఉన్నారు. సో బుధ, గురు, శుక్రవారాల నుంచి ఈ రవి, బుధుల యొక్క సంచారం ఏదైతే మీకు చక్కగా షష్టమ స్థానంలో ఉందో, శని యొక్క ఆస్పెక్ట్ కూడా ఉందో, సో ఇది టోటల్గా కాంపిటీషన్ విషయాల గురించి కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి సంబంధించిన విషయాలు కావచ్చు, మీ యొక్క ఎనిమీస్కి సంబంధించిన విషయాలు కావచ్చు, డైలీ రొటీన్లో మీరు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ కావచ్చు, అండ్ హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఏవైతే ఉన్నాయో తప్పకుండా ఈ డిఫీట్ యువర్ ఎనిమీస్, శత్రు విజయాన్ని పొందుతారు. ఓవర్కమ్ యువర్ హెల్త్ ప్రాబ్లమ్స్ బయటపడతారు. లోన్స్కి సంబంధించిన మ్యాటర్స్, రుణ ఒత్తిడిని కూడా చక్కగా అధిగమించే ఆస్కారాలు కుంభరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ ఈ విషయంలో కుంభరాశి వారికి సంబంధించి వ్యయ స్థానంలో సంచరిస్తున్న శని విషయం తప్ప, అంటే లగ్నాధిపతే వ్యయ స్థానంలో వక్రించి నడుస్తున్నారు. సో దీనివల్ల అంటే మీరు ఎదుర్కొనే లగ్నాధిపతి వ్యయ స్థానంలో ఉండటం వల్ల శారీరకంగా అలసిపోవటం అనేది మనకు ఎక్కువగా కనిపించే అంశం. దీన్ని మీరు కొంత జాగ్రత్త తీసుకొని ఈ వ్యయస్థాన సంచారంలో శని మీకు కొంతవరకు ఆయన ఏమీ చెడు చేయడు, ఎందుకంటే వ్యయాధిపతి శని మీకు వ్యయాధిపతి, లగ్నాధిపతి కూడా ఆయనే. బట్ కొంత వీక్గా ఉన్నారు కాబట్టి చక్కగా ఆయనకి బలం పెంచుకోండి. శని నవగ్రహ శాంతి మంత్రం మీరు ఎంత చేసుకుంటే అంత మంచిది. ప్రతి శనివారం తైలాభిషేకం చేయటం ఇంకా మంచిది. ఇక మేన్ రాశి వారికి సంబంధించి చూద్దాం. మేన్ రాశి వారికి సంబంధించి మనం చూసినప్పుడు తృతీయస్థ రాహువు, షష్టమస్థ కుజుడు, రెండు గ్రహాల యొక్క అనుకూలత మేన్ రాశి వారికి కనిపిస్తుంది. 2, 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉంది. సోమ, మంగళ ఈ 2 రోజులు కూడా వీరికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం మనం ఇక్కడ తీసుకున్నట్టయితే కనుక, సో ఇక్కడ ఈ యొక్క ద్వితీయ నవమాధిపతి అయిన కుజుడు, అలాగే తృతీయ అష్టమాధిపతి అయిన శుక్రుడు ఇద్దరు కూడా షష్టమ స్థానంలో ఉన్నారు. సో ఈ వారం ప్రారంభం కొన్ని పేమెంట్స్, కొన్ని చెల్లింపులు చేయాల్సిన ఆస్కారాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అది కూడా ఏంటి, డైలీ రొటీన్లో మీరు చేసే పనులు ఏవైతే ఉంటాయో వాటికి నిమిత్తం ఈ యొక్క ఖర్చులు ఉండే ఆస్కారాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సోమ, మంగళవారాల్లో కొన్ని షార్ట్ జర్నీస్ అనేవి చేసే ఆస్కారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అవి కూడా
కొన్ని ఎదురైన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవటం కోసమే మీరు ఈ యొక్క చిన్నపాటి ప్రయాణాలు చేయాల్సి వచ్చే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ వారం ఇక్కడ మనం చూసుకున్నప్పుడు అండ్ ఫాదర్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ సిబ్లింగ్స్ రిలేటెడ్ తోబుట్టువుల విషయం కానీ, సో వీళ్ళ పరంగానే మీరు కొన్ని జర్నీస్ చేయాల్సి రావటం కానీ, లేకపోతే అక్కడ ఫాదర్ రిలేటెడ్ అండ్ సిబ్లింగ్స్ రిలేటెడ్ ఈ రెండు విషయాల్లో వీళ్ళతోనే కొంత మీరు కొన్ని విషయాల గురించి డిస్కషన్ పెట్టాల్సి రావటం, డిస్కషన్ చేయాల్సి రావటం, ఆ డిస్కషన్ మీ యొక్క ఆలోచనలు వాళ్ళకి అంత నచ్చకపోవటం అనేది ఇక్కడ కనిపిస్తుంది ఎక్కువగా. సో ఏదేమైనా శుక్రుని యొక్క షష్టమ స్థాన సంచారం ఈ వారం కనిపిస్తుంది కాబట్టి ఫీమేల్ పర్సనాలిటీస్తో సాధ్యమైనంత వరకు ఇక్కడ కాన్ఫ్లిక్ట్ వివాదపూరితమైన విషయాలకు కొంత దూరంగా ఉండటం అనేది చాలా మంచిది. సో ఇక్కడ కుజుడి యొక్క షష్టమ స్థాన సంచారం నడుస్తూ ఉంది కాబట్టి ఎటువంటి కాన్ఫ్లిక్ట్ అయినా ఎటువంటి సమస్యనైనా మీరు అధిగమించి ముందుకే వెళ్తారు, దానిలో ఇబ్బంది ఏమీ లేదు. కానీ కుటుంబ పరంగా కొంత ఫైనాన్షియల్ పరంగా చూసినప్పుడు అటు కుటుంబంతో కూడా ఫ్యామిలీ విషయాల్లో కొన్నిసార్లు వాళ్ళు కూడా మీరు చెప్పిన దాన్ని విభేదించే అంశాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ బుధ గురు శుక్రవారాల్లో మనం చూసినప్పుడు పంచమ స్థానంలో రవి బుధుల యొక్క సంచారం జరుగుతూ ఉంది. ఈ షష్టమాధిపతి పంచమ స్థానంలో ఉంటాం, సప్తమాధిపతి పంచమ స్థానంలో ఉంటాం. సో ఇక్కడ ముఖ్యంగా ఈ పంచమ స్థానం రిలేటెడ్ అంటే సంతానపరమైన విషయాలకి సంబంధించి కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాలు కావచ్చు, షేర్స్ పరమైన విషయాలు కావచ్చు, లవ్ లైఫ్ పరమైన విషయాలు కావచ్చు, ఇవి ప్రజెంట్ అంత యోగించే విషయంలో కొంత మనకి లో లెవెల్ సిగ్నల్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ యొక్క శనికి ఆ యొక్క రవికి ఉన్న ఏదైతే వైరుధ్యం ఉందో కాబట్టి షష్టాధిపతి అయ్యారు కాబట్టి ఎక్కువగా సంతానానికి సంబంధించిన విషయాల్లో కానీ అంటే రోగాధిపతిగా చెప్పుకునే ఈ యొక్క రవి అంటే పంచమ స్థానంలో ఉండటం వల్ల ఇన్వెస్ట్మెంట్స్ గురించి లోన్స్ తీసుకోవాల్సి రావటం, లేకపోతే పిల్లలకి సంబంధించి కొన్ని హెల్త్ ఇష్యూస్ కానీ, అలాగే మీరు ఆలోచించే ఏవైతే ప్రజెంట్ ఉంటాయో ఆ ఆలోచనలకి సంబంధించి సో అంటే ప్రతి వాళ్ళు ఏదో ఒక ఆలోచనతో మొదలు పెడతారు పని, బట్ ఆ పని అంతగా ప్రజెంట్ ఫుల్ఫిల్మెంట్ ఇచ్చే ఆస్కారాలు అనేవి కొంత మనకి తక్కువగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ లాభం అంతా శని చేతుల్లో ఉంది, బట్ పంచమ స్థానంలో ఉన్న ఈ యొక్క రవికి ఈ యొక్క శనికి ఉన్న ఇబ్బంది వల్ల ఈ షష్టాధిపతి అవటం వల్ల రవి సో మీరు లాభం పొందాలన్నా కూడా అది ఏదైనా ఒక డిస్ప్యూట్తోనే లాభం పొందే ఆస్కారాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో మీన రాశి వారికి సంబంధించి ప్రజెంట్ వివాహ సంబంధాలు అండ్ మ్యారిటల్ లైఫ్, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కూడా కొంత మీరు వ్యాపారానికి సంబంధించి పెట్టే పెట్టుబడి కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ ఇవి కొంత మీకు ఉపయుక్తంగా ఉండే ఆస్కారాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో కొంత ఆలోచించడం అనేది మంచిది. బట్ జీవిత భాగస్వామి యొక్క అనురాగం, ఆప్యాయత అవన్నీ అయితే దొరుకుతాయి, దానిలో ఇబ్బంది ఏమీ లేదు. సో మీన రాశి వారికి సంబంధించి ఇక్కడ రవి బుధుల యొక్క సంచారం ఏదైతే పంచమ స్థానంలో ఉందో మీరు విష్ణు సహస్రనామం కనుక చేసుకుంటే తప్పకుండా అటు పిల్లలకి ఎదురవుతున్న హెల్త్ ఇష్యూస్ కానీ, లోన్స్ పరమైన విషయాలు, ఇన్వెస్ట్మెంట్స్లో లోన్స్ పరమైన విషయాల్లో కానీ, అండ్ స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, సంతానపరమైన విషయాలు కానీ, లవ్ లైఫ్లో ఇబ్బంది పడుతున్న విషయాలు కానీ, సో మీరు ఎక్స్పెక్ట్ చేసిన ప్రాఫిట్ విషయంలో ఎదురవుతున్న సమస్యలు కానీ ఇవన్నీ కూడా చక్కగా చాలా న్యూట్రల్ అయిపోతాయి విష్ణు సహస్రనామం చేసుకుంటే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.